వెల్కమ్ టు మై కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. పిల్లలు వచ్చే టైం ఏందని చెప్పేసి స్కూల్ నుంచి ఇదిగోండి నేను శనగలు నానబెట్టుకున్నాను ముందు రోజు నైటే. తెల్ల శనగలు, బ్రౌన్ కలర్ శనగలు ఈ రెండు కలిపి నానబెట్టుకున్నాను. ఇదిగోండి కడిగి వాష్ చేసుకొని శుభ్రంగా కుక్కర్లో పెట్టేశాను. దీంట్లో రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. మంచి ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు, మంచి హైట్ కూడా వస్తారు ఇవి తినడం వల్ల. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటాను. ఉడికిచ్చేసుకున్నాను కదా, శుభ్రంగా ఉడికిపోయాయండి. చూడండి చక్కగా ఉడికిపోయాయి. చక్కగా ఉడికిపోయాయి కదా, ఇవి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. పిల్లలు ఇవి తినడం వల్ల మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు, మంచి హైట్ వస్తారు. పర్సనాలిటీ అనేది మంచిగా వాళ్ళ ఎదుగుదలలో కనబడుతూ ఉంటుంది, గ్రోత్. ఇవి ఖచ్చితంగా వారానికి ఒకసారైనా పిల్లలకి ఖచ్చితంగా పెట్టాలి. నేనైతే వారానికి ఒకసారి ఖచ్చితంగా పెడతా ఉంటాను. 2 స్పూన్స్ పోపు దినుసులు వేసుకోండి, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి కాస్త దోరగా వేయించుకోవాలి. బాగా వేగాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ అనేది పంటి కింద తగిలితే కొంచెం బాగుండాలి. బాగా ఏం వేయించకుండా ఒక 2 నిమిషాలు వేసిన తర్వాత అయిపోసేసుకుంటాను. ఇంట్లోకి మనం ఉడకబెట్టించిన విజిల్ వేసాను కదా, ఇదిగోండి పోపు పెట్టేశాను కదా. పిల్లలు అయితే ఇలాగ తినేస్తారు. పెద్దవాళ్ళకైతే సాంబార్ కారం కానీ అయితే లేదంటే ఎల్లిపాయ కారం కానీ జల్లుకొని తినేయచ్చు. ఇది ఇలాగే కాకుండా ఇంకా వేరే ప్రాసెస్లో కూడా ఇంకా చేసుకొని తినొచ్చు అని మీకేమన్నా తెలిసి ఉంటే అది నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా నేర్చుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.